హలో అండి, నమస్తే అందరికీ. ఇది చూడండి, గుర్తుపట్టారండి ఇది. ఇప్పుడు నేను ఈ ఆకులు గుర్తుపట్టండి. గుర్తొచ్చిందా? ఇప్పుడు జామ ఆకులు కషాయం చేసి చూపిస్తున్నా అండి మీకు. మన మొక్కలకి చెప్పా కదా, మొన్న జామ చెట్టు కటింగ్లు చేసి చూపించా కదా, ఆ రోజు చెప్పా మీకు. ఆ రోజే నీళ్ళల్లో వేసి పెట్టాను. అయితే ఇప్పుడు మంచిగా టీ రెడీ అయిపోయిందండి. జామ ఆకుల టీ అనుకోవాలి, కషాయం అనుకోండి, ఏదన్నా కానివ్వండి. చూడండి ఎంత కలర్ వచ్చిందో, అసలు ఎట్లా చూపిస్తా ఇగండి, అసలు ఎంత మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు దీంతో నేను ఇవి కలుపుతానండి. ఇవేంటి అంటే బియ్యం కడిగిన నీళ్ళండి. ఇవ్వండి, 4 రోజుల నుంచి కడిగి గిన్నెలోకి కడుగుతున్నా, అంతే ఉంటుంది. పక్కన కలబెడుతున్నా. ఇది మజ్జిగ అండి, 4 రోజుల నుంచి. ఇవి కూడా ఈ 2 పక్కన, అంటే కాసిన అన్నీ మిగులుతుంటాయి కదా, ఆ మిగిలినట్టు గిన్నెలోకి వేసేస్తున్నా. కొంచెం కాఫీ పొడి అండి. మన కాఫీ పొడి డబ్బా తెలుసు కదా, చాలా వాటిల్లో నేను ఇస్తూ ఉన్నాను. ఆ స్పూన్ చిన్నది, అది 10 స్పూన్లు వేసుకున్నానండి కాఫీ పొడి. ఈ మంచి టీ ఇద్దామండి ఇప్పుడు మన మొక్కలకి. ఏమ్మా, టీ తాగుతారా? సాయంత్రం అయింది, ఇప్పుడు చీకటి పడుతుందండి. గబగబా చేయాలి ఇప్పుడు వీడియో. అయితే ఇది నేను వడకట్టి ఇవన్నీ ఒక టబ్బుకి వేస్తానండి. ఈ టబ్బుకి వంచేస్తా, ఆకులు తీసేస్తాను. ఇవన్నీ నేను పోస్తున్నా. బియ్యం కడిగిన నీళ్ళు, పులిసిన మజ్జిగలో మంచి మైక్రోబ్స్ ఉంటాయంట. ఇది అంతేనంట. ఈ ముందల ఈ 2 కలుపుకోవాలి. బియ్యం గింజలు పడ్డాయి, అదేముందండి. కాఫీ పొడి వేసా. మంచి రిచ్గా కాఫీ అండి. ఏమంటారు, హైదరాబాదు ఇరానీ ఛాయ్ అనుకుంటారా? చూడండి ఎలా తయారైపోయిందో, కలర్ మారిపోయింది. ఇవి కూడా వడకట్టుతానండి, వడకట్టి చూపిస్తాను. ఇవ్వండి, గిన్నెకు పోసా. చూడండి, అర్థమవుతుందా ఎంత మంచి టీ రెడీ అయినాయి? చూడండి ఎంత బాగుంది. కషాయం ఉన్నది, టీ డికాషన్ లాగా. కొన్ని దీని నిండా వచ్చినాయి, ఇంకా కాసిన దీంట్లో పంపేశానండి. అసలు ఇప్పుడు దీని నిండుగా నీళ్ళు పోయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆకులు నీళ్ళైనా కానీ పవర్ఫుల్ అండి బాగా. మజ్జిగ వేసాము, చిక్కటి మజ్జిగే వచ్చినాయి. బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ పవర్ఫుల్వే. అందుకని ఇప్పుడు నేను మళ్ళీ దీని నిండుగా నీళ్ళు పోస్తాను. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగండి, నిండా పోసానండి. మొత్తంగా 10 లీటర్స్ ఈ బకెట్కి కషాయం అయితే ఇంకొక 2 బకెట్లు పోసానండి. మొత్తంగా 30 లీటర్లు అయిందండి. ఇప్పుడు దీన్ని ఇంక డైరెక్ట్గా తీసుకోవటమే. బాగా రోజు ఇంట్లోనే ఫర్మెంటెడ్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి, ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు జామ ఆకులు కషాయం తాగమంటున్నారు డాక్టర్లు. షుగర్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరినీ తాగమంటున్నారు ఉదయాన్నే. ఇప్పుడు మనం మన మొక్కలకి ఇస్తున్నాం. ఇప్పుడు
మన మట్టికి మంచి కషాయం అన్నమాట. అందరూ ఉదయాన్నే కషాయం తాగుతారు, నేనేమో నైట్ ఇస్తున్నా మొక్కలకి. తాగి హ్యాపీగా బొబ్బుంటాయి. అవునా? మీరు ఎవరైనా ఇలా తయారు చేస్తున్నారండి? మన వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా, కామెంట్ రాయండి మనకి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిద్ది. తెలియని వాళ్ళు కొంతమంది అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటే చేసాం ఆంటీ అన్నారు. అయితే వాళ్ళు ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి వదిలేస్తున్నారండి. అయితే వాళ్ళు కొంతమంది అడిగారు, మాకు వీడియో రావట్లేదు ఆంటీ అని. సబ్స్క్రైబ్ చేశారా, ఎట్లా చేశారు అని అంటే, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టాము ఆంటీ అన్నారు. అలా కాదమ్మా, సబ్స్క్రైబ్ కొట్టాలి, గంట సింబల్ వస్తుంది, మళ్ళీ గంట మీద కొట్టాలి. కొట్టిన తర్వాత కింద ఆల్ అక్షరాలు, ఆల్ ALL ఆల్ అని వస్తుంది. ఆల్ మీద కొడితే అప్పుడు మీరు సబ్స్క్రైబ్ అయినట్టు పూర్తిగా. ఇంకా అక్కడి నుంచి మనం పెట్టే వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి అమ్మా. అది చూసుకోండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ కొడితే ఆ గంట సింబల్ వస్తుంది, గంట కొడితే ఆల్ అని వస్తుంది, ఆల్ మీద కొట్టండి, అప్పుడు మీకు సబ్స్క్రైబ్ అయినట్టు. ఓకే? ఇంకా మనం వీడియోస్, షార్ట్స్ ఏదైనా మీకు వస్తాయి. కొంతమంది పాపం తెలియట్లా. మొన్న నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్తే, మేము చూస్తున్నాం ఆంటీ, మేము చూస్తున్నాం పిన్ని, మీ వీడియోలు మేము చూస్తున్నాం అంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నారా అంటే, సబ్స్క్రైబ్ ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది. అంటే ఇటు సైడ్ వాళ్ళకి తెలియదులేండి కొంచెం. నాకు కూడా ఫస్ట్లో తెలిసేది కాదు సబ్స్క్రైబ్ అంటే ఏందనేది. అది తర్వాత మనం ఇట్లా వాళ్ళు కూడా ఇలా చెప్తున్నారు, గంట కొట్టండి, దాని మీద అదే బెల్ వస్తుంది, ఆ బెల్ కొడితే ఆల్ అని అక్షరాలు వస్తాయి, ఆల్ కొడితే మీకు సబ్స్క్రైబ్ అయిపోయినట్టు అని చెప్తుంటే అప్పుడు నేను తెలుసుకున్నాను. అట్టనే ఇప్పుడు చాలామందికి తెలియదు, కొంచెం పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు అట్లాగా. చదువుకున్న వాళ్ళకి కూడా కొంతమంది పట్టించుకోరు కదా. ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి అసలు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటివి తెలియదు, వాటిని పట్టించుకోరు కొంతమంది. యూట్యూబ్లు చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలుస్తుంది నాకు. అలాంటి వాళ్ళు చేసామంటే అంటున్నారు కానీ వాళ్ళకి రావటంలా. తర్వాత నేను చెప్పినాక అవునా అలా నొక్కాలా అని అన్నారు. ఓకే? ఇప్పుడు మన వీడియోలు చూస్తున్నారు కానీ చాలామందికి తెలియక కూడా కొంత సబ్స్క్రైబ్ చేయిస్తే మీకు వీడియోస్ అన్నీ వస్తాయి మనం ఎప్పుడు పెట్టినా కానీ. అయితే ఒక విషయం అండి, ఇప్పుడు ఈ వీడియోలు అప్లోడ్ చేయటం మా అబ్బాయి చేస్తాడండి, నేను చేయలేను, నాకు చేత కాదు. కామెంట్స్ రాసినా కూడా రిప్లై ఇవ్వటం మా అబ్బాయే. అయితే ఇప్పుడు మా మనవడికి స్కూల్ మొదలైంది. శని ఆదివారాలు కొంచెం ఎప్పటిలాగానే 7:30-8 లోపు వీడియో వస్తుందండి. మిగతా రోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా కొంచెం 8:30-9 అట్లా వస్తుందండి వీడియో. అది కొంచెం మీరు గమనించుకోండి. అట్లీస్ట్ 9-9:30 కల్లా వచ్చేస్తుందండి నైటు. ఒక 2 రోజులు మాత్రం కొంచెం ముందు పెడతాడు, ఎందుకంటే అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాడు శని ఆదివారాలు. అది కూడా చెబుదామని ఇప్పుడు ఈ వీడియోలో ఇవన్నీ చెబుదాము అని చెప్పి చెబుతున్నా. ఇంకొక విషయము, షార్ట్స్ కానీ వీడియోలు కానీ చూస్తున్నారు, లైక్ బటన్ మీద ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఒక బటన్, ఇట్లా ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ, దీని మీద ఒక లైక్ కొట్టండి. మీరు ఎంతమంది లైక్స్ కొడితే అంతమంది ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందంట. అది కూడా చెప్తున్నా. కొంతమంది కొడుతున్నారు, చెప్పిన వాళ్ళ నుంచి లైక్ చేస్తున్నారు. ఇంకా ఇంకేంటి, కామెంట్ రాయండి. ఇప్పుడు మీకు ఇలాగ ఏమన్నా చేసి వాడుతున్నారా? ఎందుకు అంటే కామెంట్ రాయమని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఇలాగ నేను చేసినట్టే మీరు కూడా అసలు ఏ ఆకైనండి, తోటకూర అవ్వచ్చు, మనకి ఇప్పుడు జామాకులతో చేసా, తోటకూరతో చేశాను, ఫస్ట్లో మనకు అదేంటి అటిక మామిడాకుతో చేశాను. ఏదైనా కానీ
మనం ఇప్పుడు మందార ఆకులు కూడా కటింగ్లు చేసుకుంటే అవి కూడా వేసుకొని ఇలాగే ఏదైనా కలిపి చేసుకోవచ్చు. ప్రతిదీ మనం అసలు ఏది వేస్ట్ పానీయకూడదండి. కటింగ్ చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం ఎండిపోయిన ఆకులు కూడా మళ్ళీ మనం ఉపయోగించుకుంటున్నాం. ఇదిగో గుమ్మడి చెట్టుకి ఇచ్చాను ఎండిపోయిన ఆకులు. ఇట్లాగా మనం ఏదైనా తయారు చేసుకొని మన మొక్కలకే ఇచ్చుకోవచ్చండి. మేము కూడా ఇలా చేస్తున్నాం ఆంటీ, చేస్తున్నామమ్మా అని మీరు చెబితే కామెంట్లో రాస్తే అది ఇంకెవరైనా చదువుతారు. ఆ చదివినప్పుడు ఓహో ఇట్లా చేసుకోవచ్చు కదా మనం కూడా. అంటే ఒక్కొక్కరు వీడియో చూడలేకపోవచ్చు. ఎప్పుడన్నా కొంతమంది కామెంట్స్ చూస్తుంటారు, ఏమి రాశారు, ఏమి రిప్లై ఇచ్చారు అని. ఆ కామెంట్స్ చదువుకున్న వాళ్ళకి కొంత అర్థమయ్యిద్ది. ఎందుకంటే కొంతమంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఫోన్లు చేసినప్పుడు నేను చెప్తాను, కానీ అందరికాడ నా ఫోన్ నెంబర్ ఉండదు కదండి. అందుకని ఏంటంటే కామెంట్లో మీ డౌట్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడు మేము కూడా ఇలా చేస్తున్నామమ్మా అని చెప్తే ఆ డౌట్ని మేము అక్కడ క్లియర్ చేస్తాము. అది వాళ్ళు చదువుకుంటారు అవతల వాళ్ళు. అప్పుడు వాళ్ళకి కూడా అది ఉపయోగపడిద్ది కదా. అందుకని చెప్తున్నా నేను. ఓకే, ఇప్పుడు ఈ మొక్కకి ఇద్దామండి. ఇప్పుడు ఈ పెద్ద మొక్కలకి ఇస్తానండి. ఇదిగండి బత్తాయి చెట్టు చీకటి పడిపోతుంది. మా సాయంత్రం పెందలాడొద్దామంటే ఎండలు. ఇప్పుడేమో కొంచెం లేటుగా వస్తే చీకటి పడిపోయింది. చూడండి, ఇవన్నీ వీడియోలు చేసుకోవటం. అమ్మ, ఈ పప్పాయ చెట్టుకి ప్రతి చెట్టుకి ఇచ్చుకోవచ్చండి. ఇవండి చూడండి, లైట్లు కూడా వేసారు, చీకటి పడిపోతుంది. 6ంటికి వచ్చానండి. ఇప్పుడు ఏంది అసలు ఎండ సెగ్గొడుతుంది. పైకి రావాలంటేనే భయం వేస్తుంది. జామ చెట్టుకి జామ ఆకుల కషాయం. జామ చెట్టుకి కూడా ఇచ్చా జామ ఆకుల కషాయం. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అంటారు కదా, అట్లా జామ చెట్టుకి జామ ఆకుల కషాయం. ఓకే, ఇట్లా ఇస్తానండి. ఇంకా అది కొన్ని పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, తీసుకెళ్తా. ఇప్పుడు మీరు కూడా ఇట్లా చేయండి. మనం ఇది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దీంట్లో మనం ఏమి కలపలేదు అసలు. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రీగా వచ్చినట్టే. ఆకులు కట్ చేసి పడేసే ఆకుల్ని మనం ఇంత మంచి కషాయంలాగా తయారు చేసుకున్నాం కదా, పడేస్తాం కదా ఆకులు అయితే కట్ చేసి. ఇప్పుడు మొన్న ఈ చెట్టు ఆకులు కటింగ్లు చేసి అందులోనే వేసా. చందమామ చూడండి, ఈరోజు రాఖీ పౌర్ణమి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ తోడబుట్టిన వాళ్ళకి రాఖీలు కట్టుకోవడం మాకైతే ఫస్ట్ నుంచి అలవాటు లేదండి. అందువల్ల నేనేమి చేయలేదు. మా తమ్ముళ్ళకి 2 ఉన్నారు తమ్ముళ్ళు. మొదటి నుంచి మనకు అలవాటు లేని ఎందుకులే అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ కట్టుకుంటున్నారు రాఖీలు. మా అమ్మాయి కూడా మా అబ్బాయికి మొన్న పార్సిల్లో పంపించిందండి. ఇప్పుడు నిద్ర లేస్తారు వాళ్ళు, యూఎస్లో ఉంటారు అబ్బాయి వాళ్ళు. ఇంక ఇప్పుడు లేచినాక కట్టుకుంటారండి. వాళ్ళకి ఇప్పుడు తెల్లారిద్ది కదా, ఆయనకు రెడీ అయ్యి కట్టుకుంటారు. మళ్ళీ ఒకసారి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఎప్పుడైనా తోడబుట్టిన వాళ్ళు మనకి ఒక మాటకి మంచికి సహాయంగా ఉండాలండి. వాళ్ళు పెట్టే కానుకలు అది నేను కోరుకోనండి. ఎప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, వాళ్ళు మనకి అవసరానికి అందుబాటులో ఉంటే చాలండి. ఏ తోడబుట్టినోడైనా ఎవరైనా మా అక్కాయికి ఈ అవసరం వచ్చింది, మా చెల్లికి ఈ అవసరం వచ్చింది అని ఒక తోడు నిలబడితే చాలండి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, మా పెద్ద తమ్ముడు నేను ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చి నాకు సహాయంగా నిలబడ్డాడు అని చెప్పాను.
అది అంత మాత్రం ఉంటే చాలండి. వాళ్ళు ఏదో మనకి పెట్టలేదు అని పుట్టింటోళ్ళు ఎంతవరకు పెడతారండి? పెట్టే వరకు పెడతారు. మనం అడిగినా పెట్టలేరండి కొంతమంది పిల్లలు కూడా అది అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రేమ దక్కితే చాలండి మనకి. నేనైతే అదే అనుకుంటాను. అవునా ఫ్రెండ్స్? చాలామంది ఉన్నారు ఇలాగ కూడా. కొంతమంది మాకు అవి పెట్టలేదు అంటుంటారు. నేను అట్లాంటి వాళ్ళకి చెప్తా, ఏందమ్మా పెట్టేది? మీరు సంపాదించుకోవట్లేదా? మీరు బాగానే సంపాదించుకుంటున్నారు, బాగానే ఉన్నారు కదా, వాళ్ళు పెట్టేదానికి ఎందుకు ఆశిస్తారు? వాళ్ళకి పెట్టాలనిపిస్తే పెడతారు, కానీ మాకు పెట్టండి అని పీడించబాకండి. ఆడపిల్లలైనా కూడా చెప్తున్నాను. ఆడపిల్లలు పుట్టింటికి వస్తే మా అమ్మాయి రావాలి అని ఒక సంతోషంగా వాళ్ళు ఎదురు చూడాలి. తోడబుట్టినోడైనా మంచిగా ఉండాలని కోరుకోండి ఎవరైనా కానీ. తోడబుట్టినోడు బాగుంటేనే మనము బాగుంటాము. ఎందుకంటే వాళ్ళని మనం ఇబ్బంది పెడితే వాళ్ళు మనల్ని పట్టించుకోరు, అది వాస్తవం. అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే, అందరూ మంచిగా ఉండండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఎన్నాళ్ళు బ్రతుకుతామండి మనము? ఇప్పుడు ఏం తీసుకుపోతున్నారు చనిపోయిన వాళ్ళు? ఇప్పుడు ఊరికి వెళ్ళిపోవటమే, ఏం లేదు. ఉన్న 4 రోజులైనా ప్రశాంతంగా ఉండండి. మన పిల్లలు మనము హ్యాపీగా ఉన్నామా లేదా, తోటి వాళ్ళని హ్యాపీగా ఉంచుదాము. నేనైతే అంతే అనుకుంటానండి. నా మనసులో నేను అదే కోరుకుంటా. నాకు భగవంతుడు ఇచ్చిన వరకు మనకి ఉంది, తినటానికి ఉంది, చాలు. ఇంకెంతకన్నా ఏం చేయను. ఓకే అండి, తెలుసుకోండి. కొంతమందికి తెలియట్లేదు, పిల్లలకి చెప్పండి. చాలామంది ఉన్నారండి తెలుసుకోకుండా మాట్లాడేవాళ్ళు. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.